ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు అనేవి మరి చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమీ లేకపోగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. అంతేకాకుండా ఏదైతే ఇసుక రేట్లు కానించి మద్యం రేట్లు కానించి ఏ వర్గాన్ని కూడా ఏ ఒక్క కులాన్ని కూడా వదలకుండా మరి 5 సంవత్సరాలు దారుణమైన పరిపాలన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది. గతంలో జరిగిన ఎన్నికలకి ఇప్పుడు జరిగిన ఎన్నికలకి చాలా తేడా ఉంది. ఇప్పుడు పర్టికులర్గా 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 2 ఓట్లు ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలం, 2 జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. ఈ 2 ఓట్లే ఉన్నాయి. ఇందులో కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన అన్ని వర్గాలకి తీవ్ర వ్యతిరేకత ఉంది. యువతకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, గ్రామీణ ప్రాంతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమ్మో మా భూమిని ముఖ్యమంత్రి కొట్టేస్తాడట అని భయపడుతున్నారు. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏమో సర్వేరాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? అసలు నా భూమి మీద నా తండ్రి ఫోటో వేస్తేనే నేను ఒప్పుకోను, ఎందుకంటే నా భూమి కాబట్టి. మా అన్నయ్య ఫోటో వేస్తేనే నేను ఒప్పుకోను. అటువంటిది ముఖ్యమంత్రి ఎవడు? అతనికి ఏం సంబంధం? అతని ఫోటో ఎందుకు వేయాలి? ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో గ్రామీణ ప్రాంతాల్లో చొచ్చుకుపోయింది. ఇక బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఉపాధి లేదు. పూర్తిగా నిర్మాణ రంగం అతాకుతలం అయిపోయింది. వ్యవసాయదారులకి గిట్టుబాటు ధర లేదు. ఏ రకంగా జనవరి 20వ తారీఖు నాటికి ఇచ్చినటువంటి వరి ధాన్యంతలకు బిల్లులు పడడమే చాలా లేట్ అయింది. ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడింది. మరొక వైపు ఉపాధి లేక యువతంతా ఇబ్బంది పడ్డారు. కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు తిరగలేదు, మూతపడి ఉన్నాయి. ఇవన్నీ కర్ణుడి చావుకు 101 శాపాలు ఉన్నట్టు కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారి పీకకు చుట్టుకుంది. బయటికి కనిపించలేదు. నివురిగప్పిన నిప్పులా ఉంది రాష్ట్రంలో. అలాగే ఎందుకంటే నిశ్శబ్ద విప్లవం వస్తుంది. రేపు 4వ తారీఖుని భారీ స్థాయిలో, అంటే ఎవరో ఊహించిన స్థాయిలో కూటమి గెలుపుకి ఎక్కువ అవకాశం ఉంది. ఈ గెలుపులో ప్రధాన భూమిక పవన్ కళ్యాణ్ పోషించారు. ఎందుకంటే యువత పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీ ప్రభుత్వం, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు చదువుకున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ జేపీ గారు ఎప్పుడైతే కూటమిని గెలిపించండి అని పిలిపించారో పెద్ద ఎత్తున యువత కూడా కదిలారు. 100% గ్యారంటీగా కూటమి అద్భుతమైన మెజార్టీ సాధిస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే విజయనగరం జిల్లా విషయం తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా యువతకు అందరికీ చాలా తీవ్రమైన కోపం ఉంది ప్రభుత్వం పైన. ఎందుకంటే పరిశ్రమలు, సహకార రంగంలో ఉన్నటువంటి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. అట్లాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి లచ్చిపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. జూటు మిల్లులు విజయనగరం జిల్లాలో ఎక్కువ జూటు మిల్లులన్నీ మూతపడిపోయి ఈ పరిశ్రమల మీద మంత్రి బొత్స సత్యనారాయణ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజేందర్ కానీ, లేకపోతే ఉపసభాపతి కొలగట్ల వీరభద్ర స్వామి కానీ, సీనియర్ శాసనసభ్యులు కానీ ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారు. అలాగే వలసలు విజయనగరం జిల్లా నుంచి విపరీతంగా వెళ్ళిపోయి దీన్ని కూడా అడ్డుకోలేకపోయారు. కాబట్టి యువతకి ఆందోళన ఉంది, పెద్దవాళ్ళకి కూడా తీవ్ర సంతృప్తి ఉంది. ఎందుకంటే ఒక్కొక్క జూటు మిల్లో 7 నుంచి 10,000 మంది పనిచేసేవారు. ఈరోజు జూటు మిల్లు ఎక్కడైతే తిరిగా ఆ జూటు మిల్లు అన్నీ రియల్ ఎస్టేట్లు అయిపోయాయి. కాబట్టి నాకు తెలిసి విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో అదే వైఎస్ఆర్సీపీకి ఒక 3, మిగతా ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. మరి గాలి, మేమనుకుంటున్నటువంటి గాలి ప్రజల మధ్య వాస్తవం అనుకుంటే దాదాపుగా 100% తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వచ్చేటప్పుడు ఎలక్షన్లో క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు అందరికీ కూడా యువకులందరినీ కూడా నెత్తి మీద చేతులు వేసి ముద్దులు పెట్టాడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అందరికీ గుద్దులు గుద్దాడు. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అయితే ఆయన ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. ప్రజలందరినీ కూడా పాతాళంలోకి తొక్కేశాడు. ఎవరికి కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే వారికి ఇసుక లేదు. ఇసుక లేకపోవడం, ఐరన్ కానీ సిమెంట్ కానీ అన్ని రేట్లు కూడా ఆకాశాన్ని అంటిపోయి, నిత్యావసర సరుకులు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్నీ అందుబాటులో ఉండేటట్లు చేస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోయాడు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా, సచివాలయాలు కానీ అన్నీని కూడా తాకట్టు పెట్టేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిదనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మాట తప్ప మడం తిప్పనన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు
ఆయనకి అధికారం వచ్చాక అంతా రివర్స్ గేర్లోనే వెళ్ళిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి గనుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రాష్ట్రాన్ని, హైదరాబాద్ని ఎంత మంచిగా డెవలప్ చేశారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈసారి ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే, మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచినట్లయితేనే మన రాష్ట్రం బాగుంటుందన్న మంచి ఉద్దేశంతో పక్క దేశాల నుంచి, అలాగే పక్క రాష్ట్రాల నుంచి మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న, హైదరాబాద్లో ఉన్న, యుఎస్ అదర్ స్టేట్స్లో ఉన్న, అదర్ కంట్రీస్లో ఉన్న అందరూ కూడా ఎలక్షన్ టైంకి అందరూ వచ్చి యువత అందరూ కూడా భారీగా పాల్గొనడం జరిగింది ఓటింగ్లో. ఎందుకనంటే యువకులందరూ కూడా పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళిపోయారంటే, ఆ రోజు హైదరాబాద్ని డెవలప్ చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లోకి వస్తే మన పిల్లలు ఎవరో కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి పనిచేసే అవకాశం ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినట్టే మన రాష్ట్రంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఫ్యాక్టరీలు కానీ అన్నీ వచ్చినట్లయితే మనందరికీ ఉపాధి మన రాష్ట్రంలోనే కలుగుతుందన్న ఉద్దేశంతో కూడా ఈసారి ఓటింగ్ శాతం కూడా లాస్ట్ టైం కంటే ఈసారి పెరిగింది. అలాగే స్థానికంగా ఇక్కడ మనం చూసుకుంటే విజయనగరానికి వస్తే గతంలో మన ప్రీతం నాయకులు పూసపాటి అశోక్ గజరాజు గారు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ స్థానిక ఎమ్మెల్యే గారు వీరభద్రస్వామి గారు వచ్చిన తర్వాత ఈ విజయనగరం జిల్లాలో నియోజకవర్గంలో అయితే ఏ విధంగా పరిపాలించాడు, ఎక్కడ చూసినా ఆయన కానీ, ఆయన అల్లుడు కానీ, ఆయన అనుచరులు కానీ ఈ భూ కబ్జాలు చేసుకుంటూ పోయారు. అందుకనే ఇక్కడైతే మనకి అశోక్ గజరాజు గారు ఏ రకంగా అయితే మనకి సంక్షేమ పథకాలు అందించారో, అభివృద్ధి చేశారో, ఆ కోవలకే మన ప్రీతం నాయకురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గారు వస్తారు. అయితే ఆవిడ కూడా ప్రజలకి సాయం చేయాలని ఎంత ఆస్తున్నా కూడా ఆవిడ సింపుల్ సిటీ ప్రజలందరూ కూడా ఆవిడ యొక్క నాయకత్వంలో ఆవిడని ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వారికి అందరూ వచ్చి ఇక్కడ ఓటింగ్ చేసి సార్ ఓటింగ్ శాతం బాగా పెంచారు. అయితే ఇక్కడ అతిథి గారు గెలిచినట్లయితే మన విజయనగరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్న సదుద్దేశంతో అందరూ కూడా ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఓటేయడం, అలాగే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మార్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రాష్ట్రం నాశనం చేశాడో, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కోలగట్ల వీరభద్రస్వామి గారు రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశాడు. అంతా కూడా వాళ్ళ తాలూకా అనుచరులకే ఈ ల్యాండ్ ఇది మన రియల్ ఎస్టేట్ కానీ మొత్తం అంతా కూడా నాశనం చేశాడన్న విషయాన్ని గుర్తుంచుకొని, అలాగే ఏదైతే ఈ చట్టం అయితే ఒకటి తీసుకొచ్చారు, ఏంటది మన అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని గురించి కూడా చాలామంది ఎలాగైనా మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, మనం తెలుగుదేశానికి ఓటేసి గెలిపించుకున్నట్లయితే ఆ యాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తారు, అందరూ ఎవరి భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి, లేదంటే ఈరోజు ఈ భూమి పేరు మీద ఉంటే రేపు ఎవరి పేరు మీద ఉంటుందో తెలియదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్లయితే. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి అయితే ఓటింగ్ పెరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. ఇక్కడ అతిథి విజయలక్ష్మి గారు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుస్తారని మేము భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ముందుగానే నిర్ణయం తీసుకున్నారు, ఈ రాక్షస పాలనని అంతం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఓటింగ్ సర్లు కూడా మనకి ఖచ్చితంగా ఒక సూచన ఇస్తుంది, రాబోతున్నది కూటమి అని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఒక రామరాజ్యం లాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. యూత్ అంతా కూడా ముందుకు వచ్చి ఓటింగ్ సరళి పెరగడానికి అది ముఖ్యమైన కారణం. కొత్త ఓటర్లు చాలామంది రావడం జరిగింది కదా, అది కారణం. విజయనగరంలో ఉన్న 9 నియోజకవర్గాలు, లేకపోతే పాత విజయనగరం సంబంధించి 9 నియోజకవర్గాల్లో కూడా కూటమికే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు వైసీపీకి ఒక సీటు కూడా వస్తుందా అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయంలాగా ఉన్నది. మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ పరిపాలన ఏదైతే 5 సంవత్సరాల్లోనే చూశారో, ఈ దుర్మార్గాన్ని పరిపాలన, ఈ వాళ్ళకి నచ్చిన విధంగా, అంటే ఒక హత్య రాజకీయాల నేపథ్యంలో కానీ, లేకపోతే ధరల తాలూకా నియంత్రణలో చేయలేకపోవడం కానీ, ఇవన్నీ చూసి ప్రజలకి విరక్తి పుట్టి ఈ ప్రభుత్వం ఎన్నుకొని తప్పు చేశామని చెప్పేసి ప్రజలు ఆలోచించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.